Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. లేడీస్ అండ్ జెంటిల్మెన్ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో బేసికల్లీ కొంతమందిని వాళ్ళ ప్రెజెన్స్ చూస్తేనే మనకి నవ్వు వచ్చేస్తూ ఉంటుంది. కొంతమంది డైలాగ్స్ చెప్పి వాళ్ళ పర్ఫార్మెన్స్తో డైలాగ్ డెలివరీతో నవ్విస్తూ ఉంటారు. రకరకాల మనుషులను చూస్తాం కామెడీ ఆర్టిస్టుల్లో. బట్ ఈయన ఆల్ ఇన్ వన్ అనమాట. ఆయన డైరెక్ట్ ఆయన మొహం చూసినా మనకు నవ్వు వస్తుంది, ఆయన డైలాగ్ చెప్పినా నవ్వు వస్తుంది, ఆయన ఎక్స్ప్రెషన్స్ చూసినా నవ్వు వస్తుంది. ఆయనే అంటే మన ఆర్గానిక్గా ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదా, అలా యూట్యూబ్లో మొదలైన ఆయన ప్రయాణం ఈరోజు సిల్వర్ స్క్రీన్ వరకు వెళ్ళిందనమాట. ఆయనే సదన్నా కామెడీ అని మనం యూట్యూబ్లో ఛానల్ చూస్తాం కదా, అలియాస్ ఆర్ఎస్ నందా గారు. మాట్లాడదాం అన్న. నమస్తే. క్షణార్థన్న అందరికి క్షణార్థి, మా సంతూర్ కనార్థి. అందరు మంచుకున్నారా? మీరు ఎప్పుడు మంచుకుండాలి. ఏదో ముచ్చట ఏమన్నా అడుగుదాం అనుకుంటారా? ఓకే ఓకే. అంటే చాలా గ్రౌండ్ లెవెల్స్ నుంచి వచ్చారు. ఏదో ఫ్లూక్లో వచ్చిన సక్సెస్ కాదు. ఒక గవర్నమెంట్ టీచర్ అయ్యి ఉండి అసలు ప్రయాణం ఎలా మొదలైందనేది మీరు చాలా మందితో పంచుకుని ఉంటారు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డౌట్ ఏంటంటే, గవర్నమెంట్ టీచర్ అనగానే మనం మాస్టర్ అని గౌరవంగా చూస్తూ ఉంటారు. బట్ ఇనీషియల్లీ కామెడీ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం చులకనగా చూస్తారు, ఓన్ చేసుకుంటారు. బట్ చులకనగా చూస్తారు. మామూలుగా ఏకవచనంతో మాట్లాడే వాళ్ళు ఉంటారు పెద్ద ఆర్టిస్ట్ అయ్యే వరకు. ఈ రెండిట్లకి ఎలా పొంతన ఎలా కుదిరింది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మాస్టర్ అనే వ్యక్తి, గురువు కింద, ఉపాధ్యాయుడి కింద పెద్దవాళ్ళు కూడా గౌరవం ఇచ్చే మీరు ఒక కామెడీ ఆర్టిస్ట్గా ఎందుకు టర్న్ అయ్యారు అసలు? యాక్చువల్ ఏంటంటే, నేను నా జీవితంలో కొన్ని ఫేస్ చేసిన. నేను చిన్నప్పటికెళ్ళి కూడా అందరూ మాట్లాడితే ఒక రకంగా, నేను మాట్లాడితే అదే మాటలు మాట్లాడితే నవ్వేటోళ్ళు. అదొక విచిత్రం అనిపించింది. అంటే నేను మాట్లాడితే నవ్వు, కానీ అప్పుడు అంత తెలిసేది కాదు. ఆ తర్వాత నేను టీచర్ అయిన తర్వాత కొన్ని ఫేస్ చేసిన. అంటే నాకు నా తల్లి నేర్పినటువంటి భాష ఏదైతే ఉందో దాని నుంచి కొన్ని ఫేస్ చేయడం జరిగింది నెగిటివ్గా. ఇది కాదు డైలెక్ట్ మీద దాన్ని. కాబట్టి నా భాషలో ఉన్నటువంటి మాధుర్యం చెప్పగలగాలని డిసైడ్ అయినా. కాబట్టి ఒక పక్క ఇటు టీచర్గా పనిచేస్తూనే ఈ కామెడీ అనేది గౌరవప్రదంగా ఉండాలి. ఇప్పుడు మామూలుగా ఏంటంటే, కామెడీ ఏదో డబల్ మీనింగ్ కామెడీలు చేస్తే మనం ఏమో నెగిటివ్ షేడ్స్ వస్తాయి కావచ్చు, లేకపోతే మామూలుగా డబల్ మీనింగ్లు మాట్లాడతారు అది అనుకుంటూ. అది కాదు అని నిరూపించడం కోసం, చేయడం కోసం నా ప్రయత్నం జరిగింది వాస్తవంగా. అందుకోసమనే ఎక్కడ కూడా ఏ వల్గర్ లేకుండా కామెడీని బేస్ చేసుకొని నేను అటు టీచర్గా ప్రయాణం చేస్తూ, ఇటు కామెడీని కూడా ఆ భాషకు ఒక గౌరవము, ఆ కామెడీకి ఒక గౌరవం తీసుకురావాలన్నటువంటి ఉద్దేశం కొద్దీ కుటుంబ సమేతంగా చూడాలనేటువంటి ఆలోచనతో ఇప్పటి వరకు చేసే ప్రతి షార్ట్ ఫిల్మ్ కూడా ఎక్కడ వల్గర్ కంటెంట్ లేకుండా వాళ్ళ నిజ జీవితంలో జరిగే సన్నివేశాలను బేస్ చేసుకొని హాస్యంతో కూడినటువంటి సందేశాత్మకమైనటువంటి లఘు చిత్రాలు ఇప్పటి వరకు నేను తీయడం జరిగింది. అట్లా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చిన నేను. సో మీకున్న బలమే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీ గురించి ఎవరు మాట్లాడినా క్లీన్ కామెడీ ఉంటుందండి. బికాజ్ ఏంటంటే, ఎక్కడ సెన్సిబుల్ ఇష్యూస్ని మీరు ఎక్కడ టచ్ చేసినా కూడా అది సెన్సిబుల్ ఇష్యూ కిందే ఉంటుంది. ఎలాంటి ఇప్పుడు క్యాస్ట్ మీద కానీ, రిలీజియన్ మీద కానీ, జెండర్ మీద కానీ ఎక్కడ మీరు. ఇంకొకటి ఏంటంటే, ఈ రోజుల్లో కామెడీ అనగానే మనకు పెద్ద పెద్ద షోస్ ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు లీడింగ్ ఆర్టిస్టులు పెద్ద పెద్ద సినిమాల్లో చేస్తున్నారు. వాళ్ళందరి రీతి ఎలా ఉంటుందంటే, పక్కవాడిని ఒకరిని తీసుకుని వాడి మీద కౌంటర్లు వేసి వాడిని ఇన్సల్ట్ చేస్తూ, ఈవెన్ బాడీ షేమింగ్ ఇవన్నీ ఉంటాయి. మీది అది ఎక్కడ ఉండదు, ఉన్నా తెలియదు. ఒకవేళ ఉన్నా కూడా మీరు చేసినా కూడా ఎక్కడ అనిపించదు. అంటే మీరు ఒక ఉపాధ్యాయుడిగా రావడం వల్ల ఆ సంస్కారం ఏమన్నా అక్కడ నుంచి నేర్చుకుని వచ్చారా, అలా పెట్టుకుని వచ్చారా? అంతేనంటే, చిన్నప్పటి నుంచి నాది ఎట్లుంటుందంటే, ఒక మనిషికి మంచి అయిపోయిన పర్లేదు కానీ చెడు అయ్యద్దు అనేది నా ఆలోచన. ఇప్పుడు మిమ్మల్ని నేను తిట్టడం వల్ల, మిమ్మల్ని నేను కించపరచడం వల్ల నేను ఆనందానికి గురవడం అనేది అది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. అదే మీరు నన్ను ఇబ్బంది పెట్టడం వల్ల మీరు సంతోషపడతారంటే నేను ఏమి ఎప్పుడు బాధపడను. అందుకే ఎదుటి వ్యక్తిని ఎప్పుడు ఇబ్బంది పెట్టద్దు అనేది నా ఆలోచన. కాబట్టి ఎక్కడ కూడా ఇంకోళ్ళు వినుండే కథలో అంతర్భాగమై మాత్రమే సాగుతుంది నాది. కావాలని ఎప్పుడు కూడా నేను వాళ్ళ వినసెటరీలు అవి ఉండేది. ఆ కథలో అంతర్భాగంగా జరిగేటువంటి ఒక మాటలు మాత్రమే ఉంటాయి తప్ప వేరే రకంగా ఎప్పుడు అట్లా వెళ్ళలేదండి. ఎందుకో అట్లాంటి ఆలోచనలు కూడా నాకు రాలేదు ఇప్పటివరకు. ఇట్లా బేసికలీ మీ టీచింగ్ స్టైల్ ఎలా ఉంటుందని తెలుసుకోవాలనిపిస్తుంది. అంటే పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తారో ఒకసారి మేము కూడా ఒక క్లాస్కి అటెండ్ అయ్యి చూడాలని ఉందన్నమాట. ఎలా చేస్తారు అసలు మీ టీచింగ్ స్టైల్? నిజంగా మనం అంటే టీచింగ్ చేయడం చాలా సులభం అని అనుకుంటారు, కానీ ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి వెళ్ళినప్పుడు చాలా పెద్ద టాస్క్ అది. అంటే వివిధ రకాల మనస్తత్వాలు ఉన్నటువంటి పిల్లలు ఉంటారు ఆడ. వాళ్ళందరినీ కూడా కమాండింగ్ చేయాలంటే ఉపాధ్యాయుడు చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి, వాళ్ళ మనస్తత్వాలను అర్థం చేసుకోవాలి, ఆ పిల్లవాళ్ళలో పిల్లవాడిగా మారిపోవాలి.
కాబట్టి అదొక పెద్ద టాస్క్. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉన్నది. సైకాలజికల్ ప్రకారం పిల్లవాళ్ళు ఎక్కువసేపు ఉండలేరు, వాళ్ళు నిలకడ ఉండలేరు వాళ్ళ మనస్తత్వాలు. వాళ్ళను మన కంట్రోల్లోకి తీసుకోవాలంటే మనం చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పాలి వాళ్ళకు. కాబట్టి వాళ్ళకు అనుగుణమైనటువంటి బోధన చేయగలగాలి. నేను అట్లనే చేస్తా. అందుకోసమని ఒక్కొక్కరిను ఫస్ట్ మోటివేట్, మనం క్లాసులోకి వంగని ఏదో పాఠం చెప్పడం కాకుండా వాళ్ళ వివరాలు, వాళ్ళు ఏం చేసారు ఏందో కొన్ని అడుకుంటా మన పాఠంలోకి తీసుకొస్తాం. అట్లా ఇప్పటి వరకు నా బోధన అట్లనే కొనసాగుతుందండి. అంటే నేను పాట పాడినా పద్యం పాడినా కూడా వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ ఉండాలి, వాళ్ళు వినసొంపుగా ఉండాలి. మామూలుగా లొల్లి పెట్టే పిల్లలు, అల్లరి చేసే పిల్లలు కూడా ఒకసారి సైలెంట్ అయిపోవాలి. నేను కథ చెప్పేటప్పుడు కూడా కొన్ని అట్లనే ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా ఒక గుడ్డేలుగు ఉంటుంది, అంటే మనం ఎలుగుబంటి అంటాం. ఆ గుడ్డేలు కథ చెప్పేటప్పుడు కూడా మామూలుగా ఏదో గుడ్డేలుగు, అదే ఊర్లో గుడ్డేలుగు ఉన్నది, అది దాన్ని చూస్తే అందరు భయపడతారు, అది ఇట్లా కామన్ కదా. అది కాదు, అట్లా చెప్పడం కాదు. నేను ఇప్పుడు ఒక మంచి కథ చెప్తాను మీకు. ఆ కథ ఏంటో మీకు తెలుసా? ఎప్పుడన్నా విన్నారా మీరు? విన్నారో వినలేదో కానీ ఇప్పుడు చెప్పేది మాత్రం భయంగా ఉంటుంది. అనగానే ఏం భయమో ఏందో అని ఒకటి వాళ్ళకి ఏమైతే ఇట్లా స్టార్ట్ అవుతారు, సైలెంట్ అవుతా ఉంటారు మెల్ల. అనగానే ఒక కూర్రా, ఆ ఊరు వెనక పెద్ద అడవి ఉన్నది. ఆ అడవిలో అన్ని జంతువులు ఉన్నాయి. అందులో ఒక ముసలి గుడ్డేలుగు ఉన్నది, అది బాగా డేంజర్ అని అందరికి ఇట్లా సైలెంట్ అవుతారు అన్నట్టు. ఓ రోజు ఇద్దరు పిల్లలు చింతపలకాయలకు పోయారు. పోయిన తర్వాత వాళ్ళని ఆ గుడ్డేలు కూర్చుంది. ఆ గుడ్డేలు చూసి మెల్లగా వస్తుంది. ఈ పిల్లలు గుడ్డేలు గుంజులేదు, వీళ్ళు చెట్టు కింద ఆ గుడ్డేలు పక్కకు మెల్లగా వస్తుంది. వీళ్ళు చింతపలకాయలు పట్టుకొని ముంగట నడతారు, వెనుక గుడ్డేలుగు నడుతుంది. ముంగటాళ్ళు వెనకీళ్ళు, ముంగటాళ్ళు వెనకీళ్ళు అని నేను ఆగుతా, వాళ్ళు కూడా అవుతారు సైలెంట్గా. ఏమవుతుందో పాప ఏమవుతుంది, ఎందుకంటే గుడ్డేలు చంపుతాను వాళ్ళకి ఎరికే వసేన్స్ ఉంటుంది. అది ఒక్కసారి మీద పడ్డప్పుడు ఒక సపోర్ట్ చేస్తా, వాళ్ళు భయపడుతుంది గంజు అంటారు. ఒక్కసారి బాగా భయపడ్డాం సార్ అంటే ఆ ఇంట్రెస్టింగ్ను చూపెట్టగలగాలి. ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక కథను కథలాగా కాకుండా అభినయంతో చెప్తే పిల్లలు ఆసక్తిగా వింటారు. ఇంకోటి ఏంటంటే అది అనుభవపూర్వకంగా ఉండి మళ్ళీ ఎక్కడైనా చెప్పేటప్పుడు వాడు మళ్ళీ ఇమిటేట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే కథ నేను కూడా ఇట్లనే చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి చదువు చెప్పేటప్పుడు పిల్లల మనస్తత్వాలకు, పిల్లల స్థాయికి అనుగుణంగా ఒక ఉపాధ్యాయుడు పోయి చెప్పవలసి ఉంటుంది. అందుకే బోధన చేయడం అనేది పెద్ద టాస్క్ ఉపాధ్యాయునికి. నేను అట్లనే చెప్తాను. ఇప్పుడు మామూలుగా పద్యం చెప్పినా కూడా ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రుల పట్ల ఒక వాల్యూస్ ఉంటాయి ఇక్కడ, మానవ విలువలు. అంటే తల్లిదండ్రుల పట్ల మనం ఎట్లా గౌరవంగా ఉండాలి, భక్తి భావంతో ఉండాలనే విషయం చెప్తాం మనం. అట్లాంటప్పుడు పద్యం చెప్పేటప్పుడు కూడా తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమా, విశ్వదాభిరామ వినురవేమా. ఇట్లా చెప్పేటప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక ఆసక్తి పెరుగుతుంది, నేను కూడా సార్లాగా వాడాలని అనుకుంటారు. కాబట్టి ప్రతిదీ టాస్కేనండి. అంటే బోధన చేయడం అంత సులభం కాదు, టాస్క్. బట్ ప్రతి ఉపాధ్యాయుడు తన ప్రయత్నంలో సక్సెస్ అయ్యి, తరగతి గదిలో తన బోధనలో సక్సెస్ అయ్యి ఇవాళ ఎంతోమందిని ఈ దేశానికి అందించారు. అందుకే ఉపాధ్యాయుడు ఎప్పుడు కూడా చాలా గొప్పవాడు. అంటే బేసికల్లీ నేను తెలుగు భాష పరిజ్ఞానం మీరు చదువుకున్న చదువు నేర్పుతుంది. ఇప్పుడు కళాకారుల కుటుంబం నుంచి ఏమన్నా వచ్చారా మీరు? ఇవన్నీ కళలో ఎలా వచ్చినాయి? లేదండి, అసలు మా ఇంట్లో కళాకారులు ఎవరు లేరు. మా చిన్నప్పుడు మా ఊర్లో చిరుతల రామాయణం వేసేటోళ్ళు, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే కూడా పోయి చూసేటోళ్ళం. కానీ అప్పుడు మనకు వేషాలు వేసే, అది ఒక వేషం వేయండి కొంత పైసలు కట్టాలి ఆ వేషానికి, ఎందుకంటే కావాల్సినటువంటి ఖర్చు ఉంటుంది కాబట్టి మనకు ఆ స్థాయిలో అవి లేవు. కానీ చూసి ఆనందపడటం, అప్పుడు వేషం వేసేంత లేదు. అట్లా ఇవన్నిటిని అబ్జర్వ్ చేస్తూ మా ఊళ్ళో ఉన్నటువంటి ఒక వెండి తెర 16mm ఉండే, ఆ 16mmలో సినిమా చూస్తూ ఏదో ఒకరోజు నేను దీని మీద కనిపించాలని ఒక చిన్న బీజం నా మనసులో చిన్నప్పుడు పడ్డది. ఆ బీజానికి అనుగుణంగా కాలాన్ని దాటుతూ పరిశ్రమిస్తూ ఇవాళ మీ ముందు ఇక్కడ కూర్చున్నా. నేను థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఏమైనా చేసి వచ్చారా? ఏది లేదు, ఏ ట్రైనింగ్ లేదు, దేనికి నాకు శిక్షణ లేదు.
పరిశీలనే నా గురువు, అంతే. వా, అద్భుతం అసలు. అద్భుతంగా ఉంది అసలు. రోజు పిల్లలు అంటే ఏదో రోజు అమ్మ పాఠాలు వినాలి అనే కాకుండా ఒక థియేటర్ ప్లే జరుగుతూ ఉంటుంది కదా, అలా అనుభవిస్తూ ఉంటారు రకరకాల భావోద్వేగాలు. అవునవును, అక్కడ ఆ సందర్భాన్ని బట్టి టీచర్ ఆటోమేటిక్గా మారుతారు. ఇప్పుడు క్వశ్చన్లు అడిగేటప్పుడు కూడా రకరకాల సమాధానాలు వస్తాయి. ఒక ఉపాధ్యాయుడు పాఠానికి అనుగుణమైనటువంటి ప్రశ్నలు ఉంటాయి, జీవిత అనుభవంలో ఉన్నటువంటి ప్రశ్నలు ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఉద్భవించేటువంటి ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలన్నింటిలో కొన్ని హాస్యాస్పదంగా ఉంటాయి, కొన్ని బాధాకరంగా ఉంటాయి. రకరకాల జవాబులు చెప్పాల్సి ఉంటుంది ఉపాధ్యాయుడు, అంటే ఆ సందర్భానుసారంగా. కాబట్టి పిల్లల యొక్క ప్రశ్నలకు రకరకాల సమాధానాలు మనం చెప్పాల్సి వస్తుంది. సో బికాజ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి చెప్తున్నారు కాబట్టి మీలో తెలియకుండా ఒక స్క్రీన్ ప్లే రైటర్ ఉన్నాడు. ఐ మీన్ ఒకటి ఉంటుంది కదా, ఎప్పుడన్నా లోపల ఒక క్రియేటర్ ఉన్నప్పుడు దాన్ని బయట పెట్టుకోవాలి, 10 మంది దాన్ని అప్రిషియేట్ చేయాలని ఉంటుంది. ఆల్రెడీ యూట్యూబ్లో అది గెలుచుకుంటూ వచ్చారు. ఏంటి ఇంకా ఏమన్నా ఉందా సిల్వర్ స్క్రీన్ మీద కూడా ఎప్పుడన్నా మిమ్మల్ని ఒక మేకర్గా కావచ్చు, ఒక రైటర్గా కావచ్చు, ఇలాగేమన్నా చూడొచ్చా? ఉంది, కానీ ఇప్పటికైతే ప్రస్తుతానికి ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు నన్ను నమ్మి పెట్టుబడి పెట్టాలంటే ఫస్ట్ నా మీద నమ్మకం కుదరాలి. నమ్మకం కుదరాలంటే నేను ఎవరో తెలియాలంటే ఇంకా కష్టపడాలి. నేను తప్పకుండా ఆ రోజు వస్తే నా నుండి ఒక మంచి కథ అయితే చూస్తారు మీరు, తప్పకుండా. సో కొంచెం బ్యాక్ వెళ్ళిపోదాం, లాంగ్ బ్యాక్ వెళ్ళిపోతే మీ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం ఆ ఛానల్ క్రియేట్ చేసి ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసి ఉంటారు. ఏంటి అదంతా అప్పుడు ఎమోషన్స్ ఏంటి, దాని రియాక్షన్స్ ఏమొచ్చినాయి ఫస్ట్ వీడియో అప్పుడు? యాక్చువల్లీ మనం అనుకున్నట్టు యూట్యూబ్ లేని టైముల్లో నేను వీడియోలు చేయడం జరిగింది. ఓకే, 2007లో. 2007లో నేను ఈ CD రూపంలో చేయడం జరిగింది షార్ట్ ఫిలిమ్స్. ఓకే, అప్పటికి అసలు ఎవరు లేరు, ఈ యూట్యూబ్ ఇవంతా ఏం లేదు, పెద్ద ఫేమ్ ఏం లేదు. కానీ అప్పుడే స్టార్ట్ చేసి CDల ద్వారా రిలీజ్ చేసిన నేను ఫస్ట్ 2012లో ఇది యూట్యూబ్ అనేది అప్పుడు అప్లోడ్ చేయడం జరిగింది యూట్యూబ్లో. అప్పటి వరకు నేను CD రూపంలో చేసిన. అట్లా ఏందండి, ఇప్పుడు ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ పనిలో ఒక 10 మందికి నా పని వల్ల సంతోషం కలిగినప్పుడు అంతకంటే గొప్ప తృప్తి ఏముంటుంది, గొప్ప సంతోషం ఏముంటుంది. కాబట్టి అందుకే నా ట్యాగు 10 మంది సంతోషపడితే నేను సంతోషపడేటువంటి వ్యక్తిని. నా ట్యాగ్ అందుకే జనానందమే సదానందం అని పెట్టుకున్నా. కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడు సదన్న ఎలా వచ్చిందన్న ఆ పేరు ఎలా వచ్చింది అసలు మీకు? అంటే RS నంద అనే పేరు ఇప్పుడు స్క్రీన్ నేమ్ కింద వాడుకుంటున్నారు, సదన్న అనే పేరు ఎందుకు వచ్చింది? యాక్చువల్లీ మా అమ్మ నాన్న పెట్టిన పేరు సదయ్య. అంటే మా ఇంటి పేరు రాదండి సదయ్య అని పెట్టారు. ఆ తర్వాత అందరు మామూలుగా ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు సదన్న కామెడీ అని పెట్టుకున్నాను నేను. అటుగా అందరూ రాదండి సదయ్య అని కాకుండా సదన్న అని పిలుస్తారు. అది ఊర్లలో అట్లా మంచిగా మామూలుగా అట్లానే సదన్న అని అట్లా పిలిచి నేను కూడా సదన్న కామెడీ అని పెట్టుకున్నా యూట్యూబ్ ఛానల్ పేరు. కానీ తర్వాత ఏంటంటే మాకు ఓదెల పక్కన మల్లికార్జున స్వామి ఉంటాడు. చిన్నప్పటికి ఏంటంటే శివుని మీద ఉన్నటువంటి ఆ మమకారం భక్తితోని నేను సదానందుడు శివుడు అని మా ఇంటి పేరు రాదండి సదానంద RS నంద అంటే సదానందం RS నంద అని పెట్టేసుకున్నా నేనే. ఓకే, అందుకే ఇప్పుడు నా స్క్రీన్ నేమ్ RS నంద అని. బికాజ్ అంటే ఒకప్పుడు మీలో ఉన్న ఆ క్రియేటివ్ లోపల ఉంటాడు కదా ఒకడు, ఆ పురుగు ఏంటంటే చెయ్యాలి అనిపించి డబ్బులు పెట్టి మరి మీ డబ్బులో పాపం ఎవరో ఒకరిని పట్టుకునో సంథింగ్ CDల రూపంలో రిలీజ్ చేసేవారు. యూట్యూబ్ వచ్చిన తర్వాత మీకు ఏమనిపించింది అంటే నాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది, నేను డబ్బులు లేకపోయినా 0 బడ్జెట్తో అయినా నాలో ఉన్నదే నేను 10 మందికి చూపించగలను టాలెంట్ని అని అనిపించిందా? లేదండి, అప్పటికే ఆల్రెడీ నేను ఫేమ్ 30-40 షార్ట్ ఫిల్మ్లు చేసి ఉన్నాను అప్పటికే. దాదాపు యూట్యూబ్ వచ్చేసరికి అప్పటికే అన్ని షార్ట్ ఫిల్మ్స్ ఆల్రెడీ. CDలు ఎలా అప్పుడు సేల్ అయ్యేవని అంటే అదేనండి, ఇప్పుడు CDలు చేసిన తర్వాత షాపులకు ఇచ్చేటోళ్ళం జాతరలలో. ఓకే, అక్కడి నుంచి వెళ్ళి వేరే కంట్రీస్ కూడా వెళ్ళినాయి. ఓకే, అట్లా. కానీ మనకు అంత ఇన్కమ్ సోర్స్ ఉండపోతుండే వాస్తవంగా. దానివల్లనే చాలా లాస్ అయినా నేను అప్పుడు. కానీ నా CDల వల్ల చాలామంది నవ్వుతారు, అది సంతోషం అనిపించేది అట్లా. సో యూట్యూబ్కి వచ్చిన తర్వాత మీకు ఐ మీన్ ఇప్పుడు లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు, కోట్ల వ్యూస్ చూసారు మీరు. ఏంటి ఓవరాల్ ఈ షార్ట్ ఎక్స్పీరియన్స్ ఏమనిపించింది? షార్ట్ కాదు యాక్చువల్లీ లాంగ్ ఎక్స్పీరియన్సే. మీరు ముందు నుంచి మొదలయ్యారు. ఇంకా ఐ మీన్ ఒక పేషెన్స్ లెవెల్స్ మీకు చాలా ఉన్నాయి. ఇప్పుడు పాండమిక్ తర్వాత విత్ ఇన్ షార్ట్ టైం సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళతో పోలిస్తే మీ పేషెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువ.
ఏంటి మీ జర్నీని ఎలా చెప్పగలరు, మీ యూట్యూబ్ జర్నీని మొత్తం? యూట్యూబ్ అంటే కదా నేను 2012లో నా షార్ట్ ఫిల్మ్స్ అప్పటికి వచ్చినటువంటి షార్ట్ ఫిల్మ్స్ అన్నీ అప్లోడింగ్ కావడం జరిగింది. అవి చూసి చాలామంది చాలా అప్రిషియేషన్స్, ఎందుకంటే అప్పటి వరకు సీడీల రూపంలో వెళ్ళింది. తర్వాత యూట్యూబ్కి వచ్చేసరికి ఏమైందంటే చేతిలోకి సెల్ వచ్చింది. ప్రపంచం అంతా అరచేతిలోకి వచ్చిన తర్వాత ప్రతి మనిషికి ఎక్కువ కనెక్ట్ అయినాం మనం. సో ఈ హోల్ యూట్యూబ్ జర్నీలో మీరు రకరకాల భావోద్వేగాల్ని, రకరకాల ఎక్స్పీరియన్సెస్ని ఫేస్ చేసి ఉంటారు. లైక్ అంటే ఒకసారి ఇన్స్టెంట్ వైరల్, అంటే అప్లోడ్ చేసిన వెంటనే ఆ వైరల్ అయిపోవడం, వితిన్ 2-3 డేస్లో తెగ కాల్స్, తెగ కమెంట్స్, తెగ మెసేజ్లు ఇవన్నీ చూసుంటారు. అట్ ద సేమ్ టైం ఎప్పుడో పురాతన వీడియో ఇప్పటికీ కూడా ట్రెండింగ్లో ఉండడం, నిన్న చూసి ఇంకొకటి కాల్ చేయడం, ఇలాంటివి కూడా చూసుంటారు. ఈ రెండింటి ఉద్దేశం ఏంటంటే ఇన్స్టెంట్ వైరల్ని మీరు ఎంత ఎంజాయ్ చేస్తారో, ఇలా లాంగిటివిటీ ఉంటుంది కదా, కొంచెం లాంగ్ రన్ ఉంటుంది. ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం వీడియో ఇప్పుడు కూడా వైరల్ అవుతూ ఉంటుంది. ఈ రెండింటిని ఎలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు? ఏదైనా మనం ఏ పని చేసిన పని గతందైనా, ప్రస్తుతం చేస్తున్న పని అయినా, భవిష్యత్తులో చేస్తున్న పని అయినా మన ప్రేక్షకులను మెప్పించడమే. కాబట్టి ఆ ప్రతిస్పందన అనేది, ఆ స్పందన అనేది అప్పటిదైనా ఇప్పటిదైనా ఇప్పుడు భవిష్యత్తులో వచ్చేదైనా కూడా నేను ఒకేలాగా తీసుకుంటా. ఎందుకంటే ఒక పని అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ అని ఆలోచిస్తాను నేను. అది దాని ద్వారా వాళ్ళు ఇచ్చేటువంటి ఆ సంతోషం ద్వారా, వాళ్ళ మాటల ద్వారా ఇంకా బాధ్యతాయుతంగా పనిచేయాలి, ఇంకా వీళ్ళని ఎంటర్టైన్ చేయాలి అన్నటువంటి ఒక ఆలోచన మాత్రం కల్పిస్తూ ఉంటారు వాళ్ళు. అట్లనే ఆ బాధ్యతతోనే పనిచేస్తాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.